సలాం, నమస్తే, గుడ్ ఈవినింగ్, అందరికీ స్వాగతం. వేదిక మీద ఉన్న పెద్దలు, ఆనరీ గవర్నర్ ఆఫ్ హర్యానా శ్రీ బండారు దత్తాత్రేయ అండ్ వేదిక మీద కూర్చున్న పెద్దలకి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారం. సో ఈరోజు ముఖ్యంగా ఎక్కువ టైం తీసుకోకుండా, ఫస్ట్ ఆఫ్ ఆల్ దత్తాత్రేయ గారు అందరికీ తెలుసు, వెరీ బిజీ పర్సన్ అయినప్పటికీ ఒక్కసారి నేను జనరల్గా ఒక్కసారి ఆయన ఏదైనా ఫంక్షన్లో చూశాను. మూడోసారి ఆయన వచ్చినారంటే అది సురేష్ మీద ఉంటున్న ఒక ఎఫెక్షన్తో, ఒక రెస్పెక్ట్తో ఆయన చేసేది. ఎందుకంటే జనరల్లీ నేను చూస్తున్నాను కానీ ఎక్కువ సార్లు చేయలేదు, ఎందుకంటే వాళ్ళకి చాలా ఆబ్లిగేషన్స్ ఉంటాయి, కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి, చాలా ఉంటాయి వాళ్ళ ఉన్న పోస్ట్కి. సో ఈరోజు ఆయన వచ్చినారంటే ఈ రోజు, ఎందుకంటే టుడే ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ డే. పొలిటీషియన్కి ఈరోజు చాలా ఉంటాయి, అంటే చాలా టెన్షన్ ఉంటుంది, చాలా గెస్టర్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అయినప్పటికీ ఈరోజు ఆయన పోలింగ్ అయిపోయిన తర్వాత ఈరోజు వచ్చినందుకు మీకు ధన్యవాదాలు సార్. ఐ లవ్ సురేష్, ఎందుకంటే ఈజ్ అ వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్ అండి. బేసిక్లీ బికాజ్ ఐ హ్యావ్ కమ్ అప్ వెరీ హార్డ్ వే. నాకు హార్డ్ వర్కింగ్ పీపుల్ అంటే నాకు చాలా ఇష్టం. అంటే ఉదాహరణకి చిన్న విషయం అది ఫోన్లోనే ఆయన చెప్పొచ్చు. 2 hours ఆయన ట్రావెల్ చేసి నా లొకేషన్కి వచ్చి అక్కడ 3 hours వెయిట్ చేసి నాతో 1 minute మాట్లాడాడు సార్. జనరల్గా అంత లేట్ అంటే దూరం వచ్చినప్పుడు అలా ఉంటారు సార్, చాలా దూరం నుంచి వచ్చాం సార్, మేము కొంచెం మీతో మాట్లాడాలని చెప్పి చెప్పిందే చెప్తూనే ఉంటారు. అలా కాకుండా నా పరిస్థితి అక్కడ చూసి 1 minute మాట్లాడేసి ఎందుకు సురేష్ ఇంత దూరం దీనికోసం ఎందుకు ఇంత వచ్చారు అంటే, లేదు సార్ ఇది ఫోన్లో అడగాల్సిన మ్యాటర్ కాదు, ఇది నేరుగా వచ్చి రిక్వెస్ట్ చేయాల్సిన మ్యాటర్. ఈ రిక్వెస్ట్ని ఫోన్లో కూడా చెప్పొచ్చు, బట్ ఈ రిక్వెస్ట్ ఫోన్లో చెప్పకూడదు, ఇది పర్సనల్గా వచ్చి అడిగితేనే దానికి ఆ విలువ ఉంటుంది చెప్పేసి వచ్చారు. సో అప్పటి నుంచి నాకు ఏంటంటే సురేష్ గారి మీద అదే మాదిరిగా క్వాలిటీ ఆఫ్ ద మ్యాగజైన్, పేపర్ క్వాలిటీ అండ్ ఆల్సో ది మ్యాటర్ క్వాలిటీ, అంటే చెత్తగా వేసి చాలా మంది కొన్ని కవర్లో చూసారంటే అది అట్రాక్ట్ చేయడానికి ఏదో రాసి కింద అది ఇది ఏదో పెట్టి చేస్తారు. అలా కాకుండా బీన్ వెరీ సిన్సియర్, వెరీ గుడ్ కంటెంట్, వెరీ గుడ్ పేపర్ క్వాలిటీ అండ్ అందరి గురించి చేయడం. అండ్ మెయిన్గా ఇప్పుడు ఏదో ప్రెస్ అంటే సినిమా ప్రెస్ ఇది ఏదో సినిమా వాళ్ళు కాకుండా నేను గత 24 ఫంక్షన్స్ అన్నీ చూస్తున్నానండి. అన్ని బిజినెస్ లో, అన్ని రకమైన బిజినెస్ లో ఆయనకి ఎవరైతే ప్రమోట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళని ప్రమోట్ చేస్తే, ఇందాక ఎవరో చెప్పారు మ్యాగజైన్ ని రన్ చేయడం ఈ కాలం చాలా కష్టం. న్యూస్ పేపర్ రామకృష్ణ గారు చెప్పారు, పేపర్ కానీ మ్యాగజైన్ కానీ రన్ చేయడం అంటే చాలా కాంపిటీషన్ ఉంది, అందరూ కోఆపరేట్ చేయరు, సెలబ్రిటీ చాలా ఉంది. అయినప్పటికీ ఆయన ఒంటరిగా ఎక్కడో కొన్ని ఇక్కడ కాదు ఎక్కడో బళ్ళారిలో కూర్చొని అక్కడి నుంచి ఆయన షోని రన్ చేస్తున్నారంటే ఇది చాలా పెద్ద ఒక ఇన్స్పిరేషన్. చాలా మంది ప్రింట్ వాళ్ళకి అంటే ప్రెస్ ఉంటున్న వాళ్ళకి అదొక ఇన్స్పిరేషన్. అండ్ నేను జనరల్గా అందుకే సురేష్ ఏదైనా నాకు మెసేజ్ పెడితే నేను రాత్రి 2 గంటలకు 3 గంటలకు కూర్చొని వాట్సాప్ నేను తీసుకుంటాను నిద్ర రాకపోతే. అప్పుడు కొందరు రిప్లై కూడా పెడతాను. సో నేను రిప్లై పెడితే విదిన్ 2 minutes మళ్ళీ యూ విల్ రిప్లై అండి. జనరలీ నోబడీ విల్ రిప్లై. 2 o'clock 3 o'clock అంటే ఎవరు రిప్లై చేయరు. ఆయన మటుకి నేను రిప్లై చేసి టప్పు టింగ్ సౌండ్ వస్తుంది. జనరల్ చూస్తే సురేష్ థ్యాంక్స్ అండి అది ఇది. సో వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్. మన అందరి ఆశీర్వాదాలు. 24వ వార్షికోత్సవం ఇది. నెక్స్ట్ 25th యానివర్సరీకి సురేష్ గారు మీరు ఎలక్ట్రానిక్ మీడియా, ఇంకా నెక్స్ట్ మీ ప్రొడక్షన్, అది కూడా మీరు ఆ రోజు మీరు సెలబ్రేట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, అండ్ ఇందాక 100% అండి. అండ్ ఇందాక మీరు మంచి మాట చెప్పారు, బండారు దత్తాత్రేయ గారు, బంగారు దత్తాత్రేయ గారు, ఇది చాలా ఇంపార్టెంట్. కరెక్ట్ గా అది ఆయనకే అప్లికబుల్, ఆ టైటిల్ అనేది ఆయనకే అప్లికబుల్. ఎందుకంటే ఏదో ఇక్కడ ఫంక్షన్ వచ్చారని చెప్పి ఆయన ఏదో నేను పొగడడం కాదు. పాలిటిక్స్ లో ఆయన ఎంతో మందిని చూశారు, ఎంతో మందిని డీల్ చేశారు, ఎంతో మందిని కన్విన్స్ చేశారు, ఎంతో మందితో అసలు పార్టీ గురించి మాట్లాడాలన్నా లేకపోతే వాళ్ళ ఎజెండా గురించి, మేనిఫెస్టో గురించి, లేదా పార్టీ వాళ్ళు ఉన్న కంటెంట్ గురించి మాట్లాడాలి. యూ నీడ్ లాట్ ఆఫ్ పేషెంట్. సో వెరీ పేషెంట్లీ ఈజ్ బీన్ ద పార్టీ అండ్ స్ట్రాంగ్ పిల్లర్ ఇన్ ద పార్టీ. చాలా మంది ఏంటంటే పార్టీ ఓడిపోతే అటు దూకడం ఇటు దూకడం ఏమీ ఉంటాయి.
బట్ ఆయన స్ట్రాంగ్ బీజేపీ పార్టీలో వెరీ స్ట్రాంగ్ పర్సన్. సో మీరు చెప్పిన ఒక పేరు బంగారు దత్తాత్రేయ, గోల్డెన్ దత్తాత్రేయ అని మీరు చెప్పారు. ఇట్ సూట్స్ వెరీ పర్ఫెక్ట్లీ అండి. సో వన్స్ అగైన్ చాలా సంతోషం. అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. అదే మాదిరిగా ఇందాక ప్రవీణ్ గారు ఒక చిన్న మిస్టేక్ చెప్పారు, మీరు గమనించడం లేదు. ఆయన మిమ్మల్ని చీఫ్ మినిస్టర్ అని చెప్పారు. ఇందాక మాట మీరు కొంచెం రివైండ్ చేశారంటే యూ అడ్రెస్డ్ హిమ్ యాజ్ చీఫ్ మినిస్టర్, నాట్ యాజ్ గవర్నర్. So I hope to see that also in the future. God blessing. It is all this nice person. So Bangalan came rolled out of his mouth. So maybe it's God's Bhagavantru. You want good persons like you only, because you have got policy. You are a tough man. You look very soft, but you are a tough man inside. Adi manaki politics lo kavali and dealing the situation, because I am a secularist person. So everybody will have to balance. You know, under the balance here, that's how we go. So normally, we health, wealth, prosperity, peace, success, అన్నిటికీ కూడా నేను బెస్ట్ ఆఫ్ లక్ కోరుకుంటా. అదే సురేష్ గారికి అండ్ మీ ఫ్యామిలీ ఇస్ అ బిగ్ సపోర్ట్ ఫర్ యూ. మీ ఇంట్లో మీ వైఫ్ కానీ మీ డాటర్ కానీ అందరూ సపోర్ట్ చేస్తారు. ఆల్ ది స్టాఫ్ ఆఫ్ ప్రజాడే, ఎందుకంటే వన్ మ్యాన్ షో కాదు, అందరూ కలిస్తేనే ఈ ఆయన సాధించగలిగారు. సో అందరికీ ధన్యవాదాలు చెప్తే ది సేమ్ టైం ఎంతో మంది నా వెల్ విషెస్ స్పోక్ వెరీ గుడ్ ఆఫ్ మీ. నా గురించి మీరు చాలా మాట్లాడారు, వాస్తవాలు మీరు మాట్లాడారు. కాబట్టి మీ అందరికీ కూడా నమస్కారం చెప్తూ అండ్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్. గుడ్ లక్, జై హింద్.